హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ సుధీర్. సో నిన్నటి ఎపిసోడ్, సండే ఎపిసోడ్ మీరు అందరూ చూసుంటారు. అండ్ దాని మీద చిన్న రివ్యూ కోసం ఈ వీడియో అండి. సో నిన్నటి ఎపిసోడ్లోకి వెళ్తే నాగ్ సార్ వచ్చారు, స్టేజ్ మీదకి వచ్చారు. సో అందరినీ పలకరించారు, హాయ్ చెప్పారు. అండ్ సాటర్డే ఎపిసోడ్లో మిగిలిపోయిన బాక్సెస్ని రివీల్ చేయడానికి ఈ సండే ఎపిసోడ్లో చూశారు. సో సండే ఎపిసోడ్లో స్టార్టింగ్లో వచ్చేసరికి అందరినీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే ఫస్ట్ థింగ్ తనుజాన్ లేపి అడిగారు. సో ఎంటీ బాక్స్ వచ్చింది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి, బిగ్ బాస్ సైడ్ నుంచి అయితే ఏం లేదు, మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పేసి హౌస్ మేట్స్ని అడిగారు. సో 1 by 1 ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటియో ఏదో చెప్పారు. బట్ ఇక్కడ శ్రీజ చెప్పాల్సిన అవసరం లేకపోయినా, శ్రీజ దమ్ము చెప్పాల్సిన అవసరం లేకపోయినా ఆల్రెడీ అయిపోయిన టాపిక్, అంటే సాటర్డే ఎపిసోడ్లో అయిపోయిన టాపిక్ని మళ్ళీ తీసి మళ్ళీ తనేదో నేను కెమెరాకి కనిపించాలి, నేను చూపించాలి అన్నట్టు పాయింట్ రేస్ చేసింది. కానీ అసలు పాయింటే లేదండి. అండ్ నాకు అనిపిస్తుంది, అది మీకేమనిపిస్తుందో అది మీరు కామెంట్ చేయండి. అండ్ సో ఇంకో థింగ్ ఏంటంటే అండి, ఈ కామనర్స్కి అసలు కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారండి. ఎలా అంటే ఇప్పుడు మీతో ఉన్న హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారు, సెలబ్రిటీస్ ఇప్పుడు ఒక హోస్ట్, ఒక పర్సన్, ఒక కొంచెం ఆయనకి వాల్యూ ఇచ్చి ఆయన మాట్లాడేటప్పుడు, నాగ్ సార్ మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడకుండా ఓన్లీ కామనర్స్ ఎవరికి ఏదో పక్కింటి లాగా ఏదో అదేదో రియాలిటీ షోనా లేకపోతే ఏంటది, ఒక మాట మాట్లాడేటప్పుడు దానికి వెనకాల నుంచి సెటైర్ వేయటము, లేదా అదే ఆగు అని చెప్తే మళ్ళీ మాట్లాడుతూ ఉండటము. వాళ్ళ ఒపీనియన్ చెప్పడం కరెక్టే, ఎప్పుడు వాళ్ళని అడిగినప్పుడు చెప్పాలా. మీ పేరు పిలిచి మీరు లెగవండి, మీరు చెప్పండి అని అన్నప్పుడు మాట్లాడాలి. అంతేకాని మాట్లాడుతూ ఉంటే ఓవర్లాప్ ఎక్కువ అండి వీళ్ళందరికీ. మాట్లాడుతూ ఉంటే ఒక మనిషితో మాట్లాడుతుంటే ఇంకొకరు వస్తారు, ఇంకో మనిషితో మాట్లాడుతుంటే 4 వస్తారు. ఏంటిది, బిగ్ బాస్ హౌసా లేకపోతే ఇంకేమన్నానా? ఒక పద్ధతి లేదు, ఒక వాళ్ళకి అసలు అది చిన్న చిన్న మైన్యూర్ థింగ్స్ అండి. అందరు చదువుకున్నారు కదా, కామన్ థింగ్ అది. ఒక మనిషి మాట్లాడేటప్పుడు ఇంకొకరు మాట్లాడకూడదు 1 by 1. అది ఎట్లా మీ డిస్కషన్లో కాదు, ఎదురుగా ఒక హోస్ట్ నుంచొని మిమ్మల్ని క్వశ్చన్ చేసేటప్పుడు ఒకరు మాట్లాడుతుంటే ఇంకొకరు మాట్లాడతారు, అది సెటైరింగ్గా మాట్లాడతారు. పాయింట్ ఉంటే మాట్లాడచ్చు, ఓకే, నాట్ గుడ్. అది కూడా అడగాలి, రైజ్ యువర్ హ్యాండ్ అండ్ ఆస్క్. నేను మాట్లాడాలనుకుంటున్నానని చెప్పి రైజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఇస్తున్నారు కదా ఆపర్చునిటీ. అలా కాకుండా మీరు ఎవరు పడితే వాళ్ళు మాట్లాడి మధ్యలో మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుందంటే చూసే వాళ్ళకి కూడా చూడబుద్ది కాదండి. ఒకటి వచ్చేసరికి మొత్తం ఈ ఎపిసోడ్ అంతా, సండే ఎపిసోడ్ చాలా అంటే చాలా ఫన్గాను ఎంటర్టైన్మెంట్గా జరిగిపోయింది. బట్ ఇంకొంచెం స్పైసీ ఉంటుంది అనుకున్నాను నేనైతే, నా పరంగా కొంచెం స్పైసీ ఉంటుంది, కొన్ని పాయింట్స్ రేస్ చేస్తారు ఈరోజు కూడా సండే కూడా అని అనుకున్నాను. బట్ అదేం జరగలేదు. 1-2 పాయింట్స్, చిన్న పాయింట్స్ అడిగారు, దానికి క్లారిఫికేషన్ ఇచ్చేశారు, ఓకే అంతా అయిపోయింది. తర్వాత సేవింగ్ ప్రాసెస్కి వచ్చారు. సేవింగ్ ప్రాసెస్లో మన సెలబ్రిటీ సేవ్ అయిపోయారు. అండ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది, మధ్యలో సెలబ్రిటీస్ని కూడా పిలిచారు. మన తేజ సజ్జా గారిని వాళ్ళ మిరాయి మూవీ రివ్యూ కోసం పిలిచారు. సో వాళ్ళ ఎంటర్టైన్మెంట్, కాసేపు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ సాటర్డే రోజు జరిగిన 2 గ్రూప్స్ డివైడ్ చేశారు కదా, ఆ 2 గ్రూప్స్లో టెనెంట్స్లో 2 గ్రూప్స్ డివైడ్ చేశారు. ఆ 2 గ్రూప్స్ మధ్యలో ఒక కాంపిటీషన్ పెట్టారు. దాంట్లో ఎవరు గెలిస్తే వాళ్ళు పర్మనెంట్ హౌస్ ఓనర్ అని చెప్పారు. దానికి బర్నీ గారు ఇనానిమస్గా న్యూ హౌస్ ఓనర్గా, పర్మనెంట్ హౌస్ ఓనర్గా సెలెక్ట్ అయ్యారు. సో కంగ్రాట్స్ బర్నీ గారు, కీప్ ఆన్ గోయింగ్ లైక్ దిస్, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ తర్వాత వచ్చేసరికి మనీష్ గురించి మాట్లాడతారనుకున్నానండి నేను. నిన్న వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను. బట్ అక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ గురించి అయితే మనీష్ గురించి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ అయితే రాలేదు. బట్ మీ అందరికీ ఏమనిపించింది, ఈ సండే ఎపిసోడ్ గురించి ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ దాని తర్వాత వచ్చేసరికి ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి. ఇద్దరిని లోపల యాక్టివిటీ రూమ్లోకి పిలిచారు. సో కొంతమంది డాన్సర్స్ వచ్చి డాన్స్ వేశారు. ఆ టైంలో కూడా డీమన్ పవర్ ఫేస్ చూస్తే, మీరు గమనించినట్టయితే ఫేస్ చూస్తే తనే ఎలిమినేట్ అవుతాడని చెప్పి చాలా ఇదిగా ఉన్నాడు. కానీ డిమాన్ పవర్ సేవ్ అయ్యాడు. సో కంగ్రాచులేషన్ డిమాన్ పవర్. అండ్ సృష్టి గారు యాజ్ ఐ సెడ్, నేను నిన్నే చెప్పాను కదా నేను ఎందుకు అనుకుంటున్నాను నా ఒపీనియన్ అని. సో సృష్టి గారు ఎలిమినేట్ అయ్యారు నిన్న బిగ్ బాస్ నుంచి. సో నెక్స్ట్ సృష్టి గారు బిగ్ బాస్ బస్కి వెళ్ళారు. దాని గురించి కూడా మనం రేపు
వీడియోలో మీకు చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దాని గురించి కూడా కొంచెం రివ్యూ ఇద్దాము. వాళ్ళు ఎలా మాట్లాడారు ఏంటి, శివాజీ గారు ఎలా బిగ్ బాస్ బస్ని ఎలా రన్ చేస్తారు శివాజీ గారు, అండ్ శివాజీ గారు అడిగే క్వశ్చన్స్కి సృష్టి గారు ఇచ్చే ఆన్సర్స్కి ఏంటి, దానికి ఏమన్నా కరెక్ట్గా ఇస్తున్నారా లేకపోతే అక్కడ కూడా డబుల్ ఫేస్ ఏమన్నా ఆడుతున్నారా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు ఈ సండే ఎపిసోడ్లో ఏమీ స్పైసీ లేదండి. స్పైసీ ఇన్ ద సెన్స్ అసలు సాఫ్ట్గా అంటే కూల్గా అంటే చాలా కూల్గా వెళ్ళిపోయింది. సో రావాల్సిన వీక్ మొత్తంలో ఉన్న మెనీ పాయింట్స్ అంటే మెయిన్ పాయింట్స్ అన్నీ కొన్ని ఆపేశారు, ఏం చెప్పలేదు. సరే చెప్తారు, సాటర్డే చెప్పలేదు సండే చెప్తారు అనుకుంటే సండే కూడా ఏమీ దాని గురించి ఏమి డిస్కస్ చేయలేదు. సో అదండి ఈ సండే ఎపిసోడ్లో చాలా అంటే చాలా కామన్గా నార్మల్గా హ్యాపీగా సరదాగా జరిగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ రేపు నామినేషన్స్ ఉన్నాయండి. నామినేషన్స్లో విల్ గెట్ ద పాయింట్స్, ఎవరు నామినేట్ చేస్తారు ఏంటి, ఈ నామినేషన్స్ వీక్ గురించి నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సెకండ్ వీక్ నామినేషన్స్ ఎవరు ఎలా మాట్లాడతారు, ఎవరు ఏ పాయింట్స్ మాట్లాడతారు, దాని గురించి నెక్స్ట్ వీడియోలో కూడా మీకు అన్నీ చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.